నేను 2 డేస్లో బ్యాటరీ వెహికల్ నడిపాను. ఇంకా 3rd డే నుంచి పెద్ద వెహికల్ ఇచ్చారు. మంచిగా నేర్పిస్తున్నారు ఇక్కడ. చాలా కాన్ఫిడెంట్. ఇంకా రోడ్డు మీద వెళ్ళాలి, ప్రాక్టీస్ మీద ఇంకా పర్ఫెక్ట్ అవుతాము. మీరు ఎన్ని రోజుల కింద నేర్చుకోవాలనుకుంటున్నారు మేడం? ఇప్పుడు మీకు ఆశ ఎన్ని రోజుల నుంచి 2 వీలర్ నేర్చుకోవాలని ఆశ ఉంది? చాలా డేస్, కొన్ని ఇయర్స్. ఇంకా ఏంటంటే ఎప్పుడు బిజీ లైఫ్లో ఇక నేర్చుకోలేకపోయినా ఇక్కడ మంచి నేర్పిస్తున్నారు మేడం. మామూలుగా ఇంట్లో వాళ్ళ దగ్గర అయితే వాళ్ళకి వెనక కూర్చొని కింద పడతామని వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. లేడీస్ ఇక్కడ వస్తే వాళ్ళకి ఎట్లా కంఫర్ట్ ఉంటుంది, మేము ఎలా నేర్పిస్తాం వాళ్ళకు? ఎలాంటి వెనక కూర్చోవడము, అట్లా టచ్ చేయడం ఏమీ ఉండదు. మంచిగా బ్యాటరీ వెహికల్ ఫస్ట్ స్లోగా నేర్చుకొని మనకు ఏమంటారు బ్యాలెన్సింగ్ వన్స్ వచ్చినాక పెద్ద వెహికల్ నడిపేయచ్చు, ఈజీగా నడిపేయచ్చు. ఇది రోడ్డు దాటడం రైట్ వే లెఫ్ట్ వే చెప్పాం కదా మేడం, ఇంతకుముందు మీకు తెలుసా ఈ రోడ్ క్రాస్ చేయడం అనేది? అంటే మామూలుగా డ్రైవింగ్ చేసినప్పుడు తెలియదు కదా, మామూలుగా డ్రైవర్ ఉన్నప్పుడు అట్లా మేము గైడ్ చేస్తుంటాం కదా ఇట్లా స్లోగా వెళ్ళు అని. కానీ అది ఏంటంటే ఇంకా ముందు ప్రాక్టీస్ మీద కూడా మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. రైట్ వే లెఫ్ట్ వల్ల ఇక్కడికి వచ్చినాక కొంచెం ఐడియా వచ్చిందంటే ఐడియా వచ్చింది. మీ డ్రైవింగ్ చూపించండి మేడం, ఎలా చేస్తున్నారో చూపించండి. చూస్తున్నారుగా మేడం ఎలా చేస్తున్నారు. మేడం, లేడీస్ ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఇక్కడ మేము ఎంత స్థాయిలో నేర్పించగలుగుతున్నాం? కంఫర్టబుల్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే ఎక్కువ రష్ లేకుండా, ఎక్కువ క్రౌడ్ లేకుండా పీస్ఫుల్గా హ్యాపీగా నేర్చుకోవచ్చు. లేడీస్ 100% ఇక్కడ సేఫ్టీ వైజ్ అయితే 100% గ్యారంటీ. ఇంకా మంచిగా నేర్చుకోవచ్చు. మేమైతే ఒకటి ఇస్తలేం, ట్రాఫిక్లో బండ్లు ఇస్తలేం, ట్రాఫిక్లో ట్రైనింగ్ ఇస్తలేం. ఇక్కడ మాత్రం బ్యాలెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్గా బండి నడపగలుగుతారు. ఇక్కడ బేసిక్ వర్క్ బాగా నడుపుతారు కదా. వచ్చే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా జాయిన్ కాండి. ఎవరైనా జాయిన్ కావాల్సిన వాళ్ళు 3 డేస్లో మీరు బైక్ అనేది నేర్చుకోగలుగుతారు ఈజీగా. సైకిల్ రాని వాళ్ళు కూడా ఈజీగా మీకు అర్థమైపోతుంది. నాకు కూడా సైకిల్ రాదు, బట్ బైక్ ఈజీగా వచ్చేసింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.